తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే సమావేశాల్లో 2025-26 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో పలు సమస్యలపై అధికార పార్టీని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరిన్ని వివరాలు చూద్దాం. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండాపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడతారు. తీర్మానంపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి సమాధానమిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల డిమాండ్లపై చర్చ జరగనున్నందున వివిధ శాఖల వారీగా పూర్తి వివరాలతో అధికారులు సన్నద్ధం కావాలని సీఎస్ స్పష్టం చేశారు. మరోవైపు శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై తన ఛాంబర్లో పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు సకాలంలో చేరుకునేలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.